కేవలం భారతదేశం మాత్రమే సంక్రాంతి జరుపుకుంటుందనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సంక్రాంతి అంటే కేవలం భారతదేశానికి మాత్రమే చెందిన పండుగ కాదు. సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి మారే ఈ కాలాన్ని ప్రపంచంలోని అనేక దేశాలు తమ తమ సంస్కృతిలో తన పేర్లతో జరుపుకుంటాయి. ఇప్పుడు వాటిలో కొన్ని చూద్దాం. ముందుగా నేపాల్. నేపాల్‌లో ఈ రోజును మఘే సంక్రాంతి అంటారు. తిల్లు, బెల్లం వంటి ఆహారం తింటారు. కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడుపుతారు. ఇది శుద్ధి, ఆరోగ్యం కోసం చేసే పండుగగా భావిస్తారు. నెక్స్ట్ శ్రీలంక. శ్రీలంకలో తాయ్ పొంగల్‌గా జరుపుకుంటారు. ఇళ్ల ముందు అలంకారాలు చేస్తారు. బియ్యం, పాలు పొంగించి సూర్యుడికి కృతజ్ఞతగా తెలుపుతారు. పశువులకు కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తారు. నెక్స్ట్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్‌లో పాష్ సంక్రాంతి రోజున వివిధ రకాల బియ్యం పిండితో చేసిన పిండి వంటకాలు తింటారు. గ్రామీణ మేళాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. థాయిలాండ్, మయన్మార్, కంబోడియా వంటి దేశాల్లో ఈ కాలాన్ని కొత్త సంవత్సరంగా ఆరంభంగా భావిస్తారు. నీళ్లతో ఒకరిపై ఒకరు చల్లుకోవడం ద్వారా పాత దోషాలు పోయి కొత్త జీవితం మొదలవుతుందని ఒక నమ్మకం. నెక్స్ట్ జపాన్, కొరియా, చైనా వంటి దేశాల్లో ఇళ్లను శుభ్రం చేయడం, కుటుంబం మొత్తం కలిసి భోజనం చేయడం, దేవాలయాలు లేదా పూర్వీకుల పూజ చేయడం ఈ రోజున ప్రధానంగా జరుగుతుంది. ప్రపంచం ఎక్కడైనా సరే పేరు మారుతుంది, విధానం మారుతుంది. కానీ భావం మాత్రం ఒకటే, సూర్యుడి మార్పుతో జీవితం కూడా కొత్తగా మారాలి.